ఓహ్! డెమోనాక్స్ ఏం చేస్తాడోనని భయపడిపోయా అంటూ లేచి నిలబడింది మనో. ఉలిక్కిపడ్డాడు బృహస్పతి. ఓ, నువ్విక్కడే ఉన్నావా? భయమెందుకు? మన కేంద్రంలో మనని ఎవరూ ఏం చేయలేరు అన్నాడు. అతను కూడా మనోలాగానే రిలీఫ్గా ఊపిరి తేలిగ్గా విడుస్తూ. కానీ మీ అధికారంలోకి కల్పించుకోవడానికి ఆ డెమోనాక్స్‌కి ఎంత పొగరు? అసలు అతని ఆటలు ఎలా సాగుతున్నాయి? గవర్నమెంట్ దృష్టిలోకి అసలు రాకుండా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది మనో. నన్నిలా ముఖాముఖి ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అయినా ఊరుకోను. నా వర్కులో మిడిల్ చేస్తే నేనెందుకు ఊరుకోవాలి? తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. తనలో తను మాట్లాడుతున్నట్టుగా అన్నాడు బృహస్పతి. సార్, నాకు తెలిసి అతని ఎస్కార్ట్ రోబో, సెక్యూరిటీ రోబో క్రాష్ అయ్యి అతను యథేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్లు తిరగడం ఇది రెండోసారి. మనో క్యాంటీన్‌లో జరిగిన సంగతి వివరించింది. అతనికి దగ్గరలో ఉండే రోబోలు తరచూ క్రాష్ అవ్వడానికి అతనే ఏదో చేస్తుండొచ్చు. లేదా అని అర్ధోక్తిలో ఆగిపోయింది. బృహస్పతి మనోజ్ చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నాడు. ఆమె మాట పూర్తి చేయకుండా ఆగిపోవడంతో, సంకోచించకు. నువ్వు నాతో చెప్పే సంగతులేవి బయటకు పొక్కవు. నీకు తెలిసిందంతా పూర్తిగా చెప్తే అతని మీద కంప్లైంట్ రాయడానికి, తర్వాత విచారణ జరిపించడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నాడు. అతని మాటలతో కొంచెం స్థిమితపడింది మనో. ధైర్యం తెచ్చుకుని, అతన్నుంచి చాలా ప్రతికూలమైన, వ్యతిరేకమైన తరంగాలు, నెగెటివ్ వైబ్రేషన్స్ వెలువడుతున్నట్టు నాకనిపిస్తోంది. నిజానికి నేనెప్పుడూ అతని సమీపంలో తెలియని ఆందోళనకు గురై ఉక్కిరిబిక్కిరవుతుంటాను. నెగెటివ్ వైబ్రేషన్స్ వల్లనే అతనికి అతి దగ్గరగా వచ్చే రోబోలు చెడిపోతున్నాయేమో అని నాకనిపిస్తోంది. మనసులో ఉన్నదంతా చెప్పేసింది మనో. ఆల్రైట్. ఇదంతా నేను ఇన్వెస్టిగేట్ చేయిస్తాను కానీ, మిస్ మనో, ఇవాళ జరిగిన సంగతి ఎవరితోనూ చెప్పొద్దు. ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రచారం ఇస్తే మన అంతరిక్ష కేంద్రంలో పని కుంటుపడుతుంది అన్నాడు. సరేనని తల ఊపింది మనో. ఆ రోజు రాత్రి ఇంటికి వెళుతూనే, బామ్మ అండ్ తాత, నేను రేపు రోజంతా మీతోనే గడపడానికొచ్చాను. ఇంక తర్వాత నేను మా రోదస్‌లోనే ఉండిపోదలుచుకున్నాను. మరంచేత మీరు మీ మీ రీసెర్చ్‌లు, పెయింటింగ్‌లు, ఇతర ప్రోగ్రామ్‌లు మాని నాతోనే గడపాలని నిర్ణయించడం అయిపోయింది అని డిక్లేర్ చేసింది. అరే! నేను ఈ రాత్రికే హిమాలయాల్లోకి తిరిగి వెళుతున్నానే అన్నాడు ఆర్యన్. అయ్యో తాత, తప్పదా వెళ్ళక? అంటూ కళ్ళనీళ్ల పర్యంతమై నుంచున్న చోటనే కూలబడిపోయింది మనో. ఎందుకలా ఏడిపిస్తావు ఆర్యన్? పాపం ఎంతో హుషారుగా వచ్చింది. ఆర్యన్ బ్యాడ్ బాయ్. మనో దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుని లేవదీయబోయింది వేద. ఇక్కడ మీ ఆయన కోసం ఎవరు ఏడవట్లేదు. నన్నొదిలి ఎక్కడికి పోలేడులే. ఆయనేదో తనొక్కడే గొప్ప హాస్యగాడు, పెద్ద ప్రాక్టికల్ జోకర్ అనుకుంటున్నాడు. దిగ్గున లేచి పకపకా నవ్వింది మనో. ఆ రోజు చాలా రోజుల తర్వాత జ్ఞానేంద్ర అందరితో కలిసి భోజనం చేశాడు. మనో చాలా తృప్తిగా ఫీలయింది. భోజనాల తర్వాత మనోకి జాగ్రత్తలు చెప్పి తిరిగి తన ల్యాబ్‌లోకి వెళ్ళిపోయాడు జ్ఞానేంద్ర. ఆ రాత్రి మనో తను నిద్రపోలేదు. వేద, ఆర్యన్లను నిద్రపోనివ్వలేదు. రేపెలాగూ ఎవరం ఏ పనిలోకి వెళ్ళొద్దు. ఆలస్యంగా నిద్రలేచినా పర్వాలేదు. ఇవాళ నా కబుర్లన్నీ వినండి అన్న మనో మాటలు ఇద్దరూ ఆజ్ఞలా శిరస వహించారు. నేను వెళ్ళబోయే స్పేస్ మిషన్ ముఖ్యోద్దేశం ఏంటో చెప్పనా తాత? మనో అంటుండగా, అది సీక్రెట్ మిషన్ అయితే చెప్పకు బేబీ అన్నాడు ఆర్యన్. మేడం లీజాతో నేను ఈ మధ్య టచ్‌లో ఉన్నాను తాత. మేడం పర్మిషన్ తీసుకున్న తర్వాత మీకు చెబుతున్నా అంది నవ్వుతూ. మీ ఇద్దరికైతేనే చెప్పొచ్చని ప్రభుత్వ నిఘా విభాగం వారి అనుమతి నవ్వింది మనో. లేనిపోని సాహసం ఏదో చేసి ఈ పిల్ల చిక్కుల్లో పడదు కదా అని అనుమానించింది వేద. మరీ అంత తెలియని పిల్లేం కాదులే. ఈ మధ్యకాలంలో బాగా డక్కాముక్కీలు తింది అని మళ్ళీ మనసుకు నచ్చజెప్పుకుంది. ఒకేసారి 3 స్పేస్ షిప్స్ లాంచ్ చేస్తారు. ఇందులో ఒకటి భూతకాలం వైపు దూసుకుపోతుంది. మరొకటి వర్తమానాన్ని చంద్రమండలం మీద పరీక్షిస్తుంది. మూడవది అంటే నేనుండేది భవిష్యత్తును చూస్తుంది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నింటినీ ఒకే సమయంలో పరిశీలించి పరీక్షించేందుకు చేసే ప్రయత్నమే మేం వెళ్ళబోయే అంతరిక్ష యాత్ర. గొప్పగా చెప్పింది మనో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ముఖం పెట్టాడు ఆర్యన్. సింపుల్‌గా చెప్పాలంటే టైమ్ మిషన్. కొన్ని శతాబ్దాలుగా ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్ కేవలం రచయితల ఊహగానే మిగిలిపోయింది. రాకెట్‌లో దూసుకుంటూ భవిష్యత్తులోకి ప్రయాణించే అవకాశం మీ మనవరాలైన ద గ్రేట్ మనోజకు దక్కింది. కొట్టండి చప్పట్లు! ఉత్సాహం పట్టలేనట్టు అరిచింది మనో. ఇట్ ఈజ్ నాట్ పాజిబుల్. ఇది అసంభవం, అసాధ్యం. ఆర్యన్ ఆలోచిస్తూ అన్నాడు. అయ్యో తాత, ఇట్ ఈజ్ పాజిబుల్. ఇంపాసిబుల్స్‌ని పాజిబుల్ చేయడానికే సైన్స్ పుట్టింది. కాదు మనో,
ఇది ఇవాల్టి రాత్రి. మనం ఇప్పటికిప్పుడు రేపటి మధ్యాహ్నానికో, నిన్నటి పొద్దునకో వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? నిన్నటి రోజు అయిపోయింది. పొందలేం. రేపు ఇప్పుడే చేతికి చిక్కాలంటే రాదు కదా! ఈ రాత్రి గడిచి తెల్లవారితేనే కదా రేపు మనకి దక్కేది. నువ్వు గొప్ప చిత్రకారుడు అయినంత మాత్రాన నీ ఆర్టే గొప్పదని సైన్స్‌ని చిన్నచూపు చూడకు తాత. మనం ఇక్కడే కూర్చుంటే రేపు మనకి రేపే దర్శనమిస్తుంది. కానీ తిరుగుతున్న భూమి కంటే వేగంగా మనం కాలంలోకి ప్రయాణించగలిగితే ఉదయం కోసం మనం ఎదురు చూడకుండా ఉదయానికి మనమే ఎదురెళ్ళొచ్చు. ఈ కాలానికి ఎదురు ప్రయాణించడమే మేము చెయ్యబోయే ప్రయోగం గర్వంగా చెప్పింది మనం. ఐ ఫీల్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కాగితాల మీద క్యాలిక్యులేషన్స్‌లో ఇది సాధ్యమేమో కానీ భౌతికంగా ఇది అసంభవం, అసాధ్యం. ఆర్యన్ తన పట్టు విడవలేదు. ఇట్ ఈజ్ పాసిబుల్ తాత. ఇప్పుడు ఆస్ట్రోఫిజిక్స్ ఎంతో డెవలప్ అయింది. స్పేస్ సైన్స్ ఇంకా ప్రోగ్రెస్ అయింది. ఈ రోజుల్లో ఇది సాధ్యం. ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్. సంభవమే, సాధ్యమే. చాలా గంభీరంగా అంది బామ్మ. అదిగో బామ్మ కూడా చెప్తోంది. బామ్మ కూడా ఒకప్పుడు అంతరిక్షంలోకి ప్రయాణించొచ్చింది. భౌతిక శాస్త్రాన్ని మనిద్దరికంటే ఎక్కువగా అధ్యయనం చేసింది. ఆవిడ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందిలే తాత. వేద తనని సమర్థించినందుకు సంతోషంగా అంది మనో. కానీ నేను ఈ కాలపు సైంటిస్టుగా ఆ మాటలు అనలేదు మనో. ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్ నువ్వంటున్న నీ ఆధునిక శాస్త్రజ్ఞులు కనిపెట్టింది అనుకుంటే పొరపాటు. మరి నీ పురాణ కాలం నాటిదా? ఇది కూడా పురాణాల్లో ఉందని నాకు టోపీ వేయడానికి ప్రయత్నించుకు బామ్మ. కంగారుగా అంది మనో. కానీ నిజమదే. ఏది నిజం? పురాణాల్లో టైం మిషన్ ఎవరెక్కారు? అదేదో సింపుల్ ఇమాజినేషన్, ఉత్తుత్తి ఊహ అయి ఉంటుంది. ఉక్రోషంగా అంది మనో. ఆర్యన్‌కు కూడా ఆసక్తి పెరిగింది. ఏంటి వేద నువ్వంటోంది? ఇంతగా సైన్సు అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనే ఇది అసాధ్యం అని నాకనిపిస్తోంది. నువ్వు పురాణ కాలంలో కూడా ఇది సాధించారంటావా? ఇది సాధించారని ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఈ కాన్సెప్ట్ వర్తమానంలోనే మనం భూత భవిష్యత్తు కాలాల్లోకి ప్రయాణించొచ్చు అన్న అవగాహన పురాణ కాలంలో ఉన్నట్టుగానే నాకనిపిస్తోంది. ఒక కాలంలోంచి మరో కాలంలోకి ప్రయాణించడం అనే ఊహకు పురాణ కాలంలో కూడా రోదసీ యాత్రల్నే ఆశ్రయించారు. నేను చెప్పదలుచుకుంది మీకు స్పష్టంగా తెలియాలంటే నేను చదివిన పురాణ గాథను ఉదహరించి వివరించాల్సిందే. చెప్తాను వినండి. శ్రీకృష్ణుని అన్న బలరాముడు, అతని భార్య రేవతి. కొద్దిగా ఇండియన్ మైథాలజీతో పరిచయం ఉన్న వాళ్ళకి ఈ సంగతి తెలుసు. రేవతి తండ్రి కుక్ముది. పురాణగాథ ప్రకారం కుక్ముది తన కూతురికి పెళ్ళిడొచ్చిందని మంచి వరుడి కోసం భూలోకమంతా గాలించాడు. రేవతికి తగిన యువకుడు అతనికెక్కడా లభించలేదు. విసిగిపోయిన కుక్ముది సృష్టికర్తైన బ్రహ్మదేవుడు తన కూతురి భర్తగా ఎవరిని సృష్టించాడో తెలుసుకోవడానికి కూతురుతో సహా బ్రహ్ముండే సత్యలోకానికి వెళ్ళాడట. అక్కడ గంధర్వుల సంగీత కచేరీ జరుగుతోంది. అది ముగిసి బ్రహ్మ కుక్ముదిని పలకరించేసరికి ఒక ముహూర్త కాలం గడిచిపోయింది. ముహూర్తం అంటే మన లెక్కలో అప్రాక్సిమేట్గా 1 గంట. అప్పుడు బ్రహ్మ కుక్ముదిని చూసి ఎందుకొచ్చావని అడిగాడు. కుక్ముది తనొచ్చిన పని చెప్పాడు. బ్రహ్మ నవ్వాడు. నువ్వొచ్చినప్పుడు భూమి మీద 18వ మహాయుగపు ద్వాపరయుగం గడుస్తుండేది. ఇప్పుడక్కడ 28వ మహాయుగపు ద్వాపరయుగం నడుస్తోంది. 10 మహాయుగాలు గడిచిపోయాయి. ఇప్పుడక్కడున్న బలరాముడనేవాడికిచ్చి నీ కుమార్తెకు వివాహం చెయ్యి అన్నాడట. ఆలోచించండి. కుక్ముది, రేవతి సత్యలోకం వెళ్ళినప్పుడు భూలోకంలో వారికి వర్తమానం గడుస్తుండగా వెళ్లారు. ఒకరోజు అక్కడ గడిపి తిరిగొచ్చేటప్పటికి భూమి మీద కొన్ని మహాయుగాలు గడిచిపోయాయి. అంటే కుక్ముది, రేవతిల దృష్టిలో చూస్తే భూమి భవిష్యత్తులో ఉంది. ఈ కథని పుక్కిటి పురాణంగా కొట్టేయడానికి వీల్లేదు. ఈ మాత్రం శాస్త్రీయ పరిజ్ఞానం లేనివాడు ఈ కథ రాయడానికి అసాధ్యం. వాళ్ళు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నట్టు కొంచెం ఆగింది వేద. ఈ కథలో మనం ఇప్పుడు కనిపెట్టాం అనుకుంటున్న ఖగోళ శాస్త్ర యథార్థాలు కొన్నున్నాయి. మొదటిది, మనకి తెలిసిన భూమి, సూర్యుడు, నక్షత్రాలు, ఇతర గ్రహాలతో కూడుకున్న మన విశ్వం వంటి విశ్వాలు అంతరిక్షంలో ఇంకా చాలా ఉన్నాయి అన్నది. ఆధునిక భౌతిక శాస్త్రం ఈ సత్యం ఒప్పుకుంటోంది. మల్టీవర్స్ అని మన యూనివర్స్ వంటివి చాలా ఉన్నాయని శాస్త్రజ్ఞులు ఒప్పుకున్న విషయమే. రెండవది, మనకి తెలిసిన కాలగణిత ప్రమాణాలు ప్రకృతి సహజంగానే ఇతర గ్రహాల్లో, విశ్వాలలో కాలంతో విభేదిస్తాయి. ఈ కథలో జరిగిందదే. బ్రహ్మలోకంలో కొద్ది సమయం గడిచింది అనుకున్నాడు కుక్ముది. అదే సమయంలో భూమి మీద కొన్ని మహాయుగాలు గడిచిపోయాయి. అంటే వర్తమాన సమయంలోనే భవిష్యత్తు జరిగిపోయింది.
ఈ పురాణం రాసిన కవికి అంతరిక్షంలో చాలా విశ్వాలు లేక లోకాలు ఉన్నాయని, కాలగణనం విశ్వాంతరాళంలో విపరీతంగా విభేదిస్తుందని చూచాయిగానైనా తెలిసే ఉండాలి. దీనిని కాల్పనిక కథగానే తీసుకున్నా ఇటువంటి కథ కల్పించాలంటే కథకుడికి కొంతైనా శాస్త్ర పరిజ్ఞానం ఉండాలన్నది నిర్వివాదాంశం. ఆ కథను కల్పించిన కవి గొప్ప అంతరిక్ష శాస్త్రజ్ఞుడై ఉండనక్కర్లేదు. అటువంటి పరిజ్ఞానం అప్పటికే సాధించి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా విశదీకరించిన ఖగోళ శాస్త్రజ్ఞులు ఉండుండొచ్చు. పురాణ కాలంలో కూడా అటువంటి పరిజ్ఞానం ఉండడం వల్లనే ఒకే సమయంలో ఒక చోట వర్తమానం మరో చోట భవిష్యత్తు జరగడం అంత సింపుల్గా చెప్పేయగలిగాడు ఆనాటి కథకుడు. ఇక మూడవది, కథ తర్వాతి భాగంలో జీవ పరిణామం వల్ల కూడా ఆ కాలం వారికి కొంతైనా అవగాహన ఉందేమో అనిపిస్తోంది. కుక్ముది రేవతి దాదాపు 10 మహాయుగాల తర్వాత తిరిగొచ్చేసరికి మానవుల శరీర పరిమాణం తగ్గిపోయింది అంటాడు ఈ పురాణకర్త. ఇది మూడో యథార్థం. ఇంతకీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఇప్పుడు మనమే కనిపెట్టాం అనుకున్న ఆధునిక ఖగోళ విచిత్రాల గురించి వేదయుగం నాటి నాగరికులకు అవగాహన ఉండే ఉంటుంది. ఏ అవగాహన లేకుండా కేవలం ఊహాశక్తితో ఇటువంటి కథలు రాయడం కుదరదు. అయ్యుండొచ్చు బామ్మ. నువ్వు చాలాసార్లు చెప్పినట్లు శాస్త్ర విజ్ఞానం వేదిక పీరియడ్లో బాగా వికసించుండొచ్చు. కానీ చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల మన దాకా అది అందలేదు. ఇకనైనా మనం సాధించిన అభివృద్ధిని మనం జాగ్రత్తగా కాపాడి ముందు తరాలకి అందేలా చూడాలి, గంభీరంగా అంది మనం. అయితే ఈ కథలో కుక్ముది భూగోళం నుంచి బ్రహ్మలోకం ప్రయాణం చేయడానికి ఏ వాహనం వాడాడు అన్న ప్రశ్నకు నాకు సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. ఈ విశ్వాంతర ప్రయాణం కవి ఊహే అయ్యుండొచ్చు, కానీ కొంతలో కొంత ఖగోళ శాస్త్ర పరిజ్ఞానమైతే ఖచ్చితంగా ఈ కథలో కనిపిస్తోంది అంది వేద. వేదకాలం నుంచి ఇప్పటిదాకా పురాణాలు తదితర సాహిత్యం సమకాలీన శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొంత వాస్తవం కొంత కల్పన కలగలిపి సృష్టించినవే. నువ్వన్నట్టు ఈ కథా కాలానికి మన సోలార్ సిస్టంలోని గ్రహాల గురించిన పరిజ్ఞానమే కాక అనేక విశ్వాల ఉనికిని గురించిన అవగాహన, కాన్సెప్ట్ ఆఫ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ యూనివర్సెస్ ఆర్ మల్టీ యూనివర్సెస్ ఆ కాలానికే ఉండుండొచ్చు, ఒప్పుకున్నాడు ఆర్యన్. వేదకాలం నాటి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి ఇంకా ఉదాహరణలు ఇవ్వగలను. ఒక శ్లోకంలో సర్వ దిశానాం సూర్య 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 అనుంటుంది. అన్ని దిక్కుల్లోనూ సూర్యులు ఉన్నారని అర్థం వచ్చే ఈ శ్లోకం వల్ల మనకు తెలిసిందేంటి? ఆనాటి యాస్ట్రానమర్లు రాత్రివేళ మనకు కనిపించే నక్షత్రాలు పగటిపూట కనిపించే సూర్యుడి వంటివే అని గ్రహించారు. సూర్యుడు గ్రహం కాదు, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని వాళ్ళు ఆనాడే గ్రహించారని తెలియట్లేదు. 5వ శతాబ్దానికి చెందిన ఆర్యభట్ట తన ఆర్యభట్టీయంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని రాశాడు. అంతేకాక చంద్రుడి నుంచి వెలువడుతున్న వెలుగు సూర్యుడి ప్రకాశానికి ప్రతిఫలిస్తోంది మాత్రమే, చంద్రుడి స్వయం ప్రకాశం లేదు అని కూడా గ్రహించినవాడు ఆర్యభట్ట. ఆర్యభట్టీయంని అరబిక్ భాషలోకి జిజే అరజ్హాజ్ అన్న పేరున 8వ శతాబ్దంలో అల్ క్వరీజిని అనే ఆయన అనువదించాడు. కానీ ఆ అనువాదాలు ఇప్పుడు లభించట్లేదు. 13వ శతాబ్దంలో ఈ గ్రంథం లాటిన్ భాషలోకి అనువదించబడింది. ఇంతకీ నేను చెప్పేదేంటంటే, ఇవాళ మనం సాధించాం అనుకుంటున్న విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి బీజం పురాణ కాలం నాడే పడిందని, ఏ రకమైన యంత్ర సహాయం లేకుండా కేవలం ప్రకృతిని నిశితంగా పరిశీలించి బుద్ధిబలం మనోబలంతో ఇవన్నీ కనుగొన్నాడు ఆనాటి మనిషి. మనం వారికి వారసులు మాత్రమే. మనమే ఏదో సాధించాం అన్న గర్వంతో పూర్వీకులను మరవకూడదు, తేలిక చేయకూడదు. చిన్న ఉపన్యాసమే ఇచ్చింది వేద. వేద మాటలు ఆసక్తిగా వింటున్న మనసు వినమ్రమైపోయింది. ప్రాచీన కాలం నాటి నుంచి మానవుడు తన మేధాశక్తితో ఎంతో విజ్ఞానం ఆర్జిస్తున్నాడు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇవాళ తనకి తెలిసింది సముద్రంలో కేవలం ఒక బిందువు మాత్రమే. దీర్ఘాలోచనలో మునిగిపోయింది మనం. వేద, ఆర్యన్ కూడా మౌనంగా ఉండిపోయారు. ఎవరి ఆలోచనలో వారుండగా హఠాత్తుగా గోడ మీద టీవీ స్క్రీన్ ఎర్రగా వెలిగింది. జ్ఞానేంద్ర స్క్రీన్ మీదకొచ్చాడు. మీరు ముగ్గురు ఒకసారి డ్రాయింగ్ రూమ్లోకి రండి అని జ్ఞానేంద్ర కంఠం వినబడింది. ముగ్గురు ఒకరికొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. ఏదో ఎమర్జెన్సీ, గంభీరంగా అన్నాడు ఆర్యన్. భయపడ్డట్టుగా 2 చేతులు చెంపల మీదకు పెట్టుకుని భుజాలు కుదించింది మనో. ఆమె వీపు మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంది వేద. ఏం పర్వాలేదు,
ఇందాక చెప్దామనుకుని మర్చిపోయిందేదో గుర్తొచ్చుంటుంది మీ నాన్నకి. అందుకే రమ్మంటున్నాడేమో అంది. అలా అయితే బాగుండును అనుకుంటూ వేద, ఆర్యలతో పాటు డ్రాయింగ్ రూంలోకి నడిచింది మనం. డ్రాయింగ్ రూంలో జ్ఞానేంద్ర సోఫాలో కూర్చునున్నాడు. కొంచెం టెన్షన్‌లో ఉన్నట్టుగా కనుబొమ్మలు ముడివేసున్నాడు. వీళ్ళు ముగ్గురూ వచ్చి కూర్చోగానే రషీద్ ఇప్పుడు మనింటికొస్తున్నానని ఎమర్జెన్సీ మెసేజ్ ఇచ్చాడు అన్నాడు. ఎందుకొస్తున్నాడట? పర్మిషన్ తీసుకునే వస్తున్నాడా? ఆర్యన్ అడిగాడు. ఏమీ చెప్పలేదు. నేను ఏ ప్రశ్న వేయడానికి అవకాశం ఇవ్వకుండా అతని మానిటర్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేశాడు. జవాబు చెప్తున్న జ్ఞానేంద్ర ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కొన్ని క్షణాల పాటు అందరూ మౌనంగా కూర్చున్నారు. లీజాకి ఇన్ఫార్మ్ చేయడం మంచిదేమో నెమ్మదిగా అన్నాడు ఆర్యన్. అదే నేను అనుకుంటున్నాను అన్నాడే కాని లీజాని కాంటాక్ట్ చేసే ప్రయత్నమేమీ చేయలేదు జ్ఞానేంద్ర. అతనలా చేష్టలుడిగిన వాళ్ళ కూర్చోవడం మనోకి ఆశ్చర్యం కలిగించింది. కొంతసేపటికి విండ్ పవర్డ్ కారు ఒకటి తమ ఇంటి ప్రాంగణంలో ఆగిన శబ్దం వినిపించింది. వెంటనే జ్ఞానేంద్ర తలుపు తెరుచుకునేందుకు బటన్ నొక్కాడు. తలుపు తెరుచుకోగానే ఎవరో తోస్తున్నట్టుగా వచ్చి గది మధ్యలో పడ్డాడు రషీద్. ఉలిక్కిపడి చిన్నగా కేక పెట్టింది మనో. జ్ఞానేంద్ర, ఆర్యన్ చకచక రషీద్ దగ్గరకు వెళ్లి అతను లేచి నుంచోడానికి సహాయపడ్డారు. అనారోగ్యంతో తూలిపోతున్నట్టున్న రషీద్ను నెమ్మదిగా సోఫా మీదకు చేర్చారు ఇద్దరూ కలిసి. వేద మంచినీళ్లు తెచ్చి అందించింది. అవి తాగి కాస్త తేరుకున్నాడు రషీద్. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అతి కష్టం మీద గొంతు పెగల్చుకున్నాడు రషీద్. మీ ఇంట్లో ఉన్న పుస్తకాలు, ఆ పుస్తకాల్ని జాగ్రత్తగా కాపాడండి. ఏలియన్స్ వాటి కోసం. బొంగురుగా వస్తున్న అతని గొంతు ఇంకా మాట్లాడడం కష్టమైనట్టు మూసుకుపోయింది. కంఠం మీద చేతులు పెట్టుకుని మెలికలు తిరిగిపోయాడు. అతని బాధ చూడలేకపోయారు జ్ఞానేంద్ర తదితరులు. జ్ఞానేంద్ర అతని పక్కన కూర్చుని శాంతించు రషీద్, కూల్ డౌన్, మంచినీళ్ళు తాగు. అతని నోటికి మంచినీళ్ల గ్లాసు అందించాడు. వద్దు వద్దన్నట్టు తలుపుతూ ఎవరో తనని చేయి పట్టి లాక్కెళ్తున్నట్టుగా లేచి తలుపు వైపు తూలుతూ నడిచాడు రషీద్. జ్ఞానేంద్ర అతనిని ఆపబోయాడు. ఏదో అదృశ్య శక్తి బలంగా లాగేస్తున్నట్టు రషీద్ తలుపులోంచి బయటకు దూసుకెళ్లాడు. వెంటనే తలుపు మూసుకుపోయింది. కారు వెళ్లిపోయిన చప్పుడు తక్షణమే వినిపించింది. డ్రాయింగ్ రూంలో నలుగురు నిశ్చేష్టులై నిలబడిపోయారు కొన్ని క్షణాల పాటు. జ్ఞానేంద్ర, కమాన్, ఇప్పుడైనా లీజాని కాంటాక్ట్ చేయి, నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు ఆర్యన్. చకచక తన కంప్యూటర్ ఆన్ చేశాడు జ్ఞానేంద్ర. 5 నిమిషాల్లో ఇక్కడ జరిగిందంతా లీజాకి తెలియజేయడం అయిపోయింది. లీజా తనకేమని సమాధానమిచ్చిందో ఎవరికీ చెప్పలేదు జ్ఞానేంద్ర. అసలెవరికీ దాని గురించిన ఆసక్తి కూడా కలగలేదు. జరిగింది నిఘా విభాగానికి తెలియజేయడం వరకే పౌరుల బాధ్యత. తర్వాత జరిగేదాని పట్ల ఆసక్తి చూపించడం క్రమశిక్షణ కలిగిన పౌరుల లక్షణం కాదు. జ్ఞానేంద్ర కంప్యూటర్ దగ్గర నుంచి లేచొచ్చి సోఫాలో ఆర్యన్ పక్కన కూర్చున్నాడు. డాడీ, ఏంటిది? రషీద్ ఎందుకొచ్చినట్టు? ఏం చెప్పదలుచుకున్నాడు? అతని మాటల అర్థమేమిటి? ఏదైనా కుట్ర జరుగుతోందంటావా? ఆపుకోలేక తనకొచ్చిన అనుమానాలన్నీ ఒకేసారి అడిగేసింది మనో. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎనీహౌ, లీజాకి ఇన్ఫార్మ్ చేసేసాం కాబట్టి ఇంకా ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా మరిచిపోవడం మంచిది అన్నాడు జ్ఞానేంద్ర. కరెక్ట్ మనో. ఇంతటితో ఈ విషయాన్ని మరిచిపోవడమే ఉత్తమం. ఎవరితోనూ నీ అంతట నువ్వు ఏమీ మాట్లాడకు. నీ పై అధికారులు ప్రశ్నిస్తే మాత్రం నువ్విక్కడ చూసిందంతా తూచా తప్పకుండా వివరించు సలహా ఇచ్చాడు ఆర్యన్. నలుగురు భారమైన గుండెలతో పడక గదులు చేరారు. పడుకున్నారే కాని ఎవరికీ నిద్ర పట్టలేదు. ఖచ్చితంగా రషీద్ ఏదో కుట్రలో ఇరుక్కున్నాడు బామ్మ, నెమ్మదిగా అంది మనో. నీ అనుమానం నిజమే. కానీ లిజాకి ఇదంతా తెలియజేశాం కాబట్టి ఈ విషయాన్ని మనం ఇంతటితో మరిచిపోవడమే మంచిది. వేద హెచ్చరిస్తున్నట్లుగా అంది. ఓహ్ షిట్! దేని గురించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకుండా ఎక్కడికక్కడ కట్ ఆఫ్ చేసేసుకుంటూ మాటలే కాక ఆలోచనలు కూడా రాకుండా చేసేసుకోవడానికి మనం ఏమైనా యంత్రాలమా, మరో మనుషులమా? బాగా విసిగిపోయినట్టు అంది మనో. రైట్ మనో, యు ఆర్ రైట్. మనుషులకు కొంతైనా స్వేచ్ఛ కావాలి. మన ఆలోచనలు, భావోద్వేగాలు ఇతరులతో పంచుకోవడం మనుషులుగా మన హక్కు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న భయంతో జీవితాంతం గడపడం అసాధ్యం. మనోని సమర్థిస్తూ అన్నాడు ఆర్యన్. వేద ఇంకా వాదించలేదు. అందరి మనసుల్లోనూ ఆందోళన, ఆవేశం నిండిపోయి ఉన్నాయి. అవి కొంతైనా తీరి కాస్త నిద్ర పట్టాలంటే దగ్గర వాళ్లతో మాట్లాడి చర్చించడం ఒక్కటే దారి. మనో ప్రమాదకరమైన వ్యాఖ్యానాలు ఏమీ చేయకపోతే తనకు ఏ ప్రమాదమూ రాదు. సరే కాని ఏమైతే అదవుతుంది అనుకుని తాత మనవరాళ్ల మాటలను ఇంకా అడ్డుకోలేదు వేద. రషీద్ ఏలియన్స్ అని గొణిగాడు, విన్నారా మీరిద్దరూ అని అడిగింది మనో. విన్నామన్నట్టు తలూపాడు ఆర్యన్.
పుస్తకాలు అని ఏదో చెప్పబోయాడు రషీద్. బామ్మ పుస్తకాల గురించి అతను మా కేంద్రంలో ప్రస్తావించడమే చాలా వింత అనుకుంటే, ఇలా అర్ధరాత్రొచ్చి పుస్తకాల గురించి ఏదో హెచ్చరించాలనుకోవడం మరీ ఆశ్చర్యంగా లేదు. పైగా ఏలియన్స్ గురించి కూడా ఏదో చెప్పాలనుకున్నాడు. ఏంటో మిస్టరీ ఉంది దీని వెనకాల. అతను బాగా అనారోగ్యంతో ఉన్నట్టున్నాడు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. అతని మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్నట్టు లేదు. వేదంది. ఏదో జబ్బున్నట్టే ఉన్నాడు. మనో ఒప్పుకుంది. కానీ మతి స్థిమితం లేదంటే నేను ఒప్పుకోను. మీరు అతన్ని ఇవాళే చూశారు. కానీ మా స్పేసు సెంటర్లో అతను నాకు చాలా కాలంగా పరిచయం. అతనికి మానసిక సమస్య ఉందంటే ఒప్పుకోను. కానీ అంత జబ్బుగా ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాడో, ఎవరో తోసుకుపోతున్నట్టు. వేద, ఆర్యన్ ఏమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. ఎవరో తోసుకుపోతున్నట్లు వెళ్ళిపోయాడు కదూ తాత. మనో, ఆర్యన్ జవాబు కోసం ఎదురు చూడకుండా ఎవరైనా నిజంగానే తోసుకుపోయారేమో. డాడీ పట్టుకుంటే కూడా దూసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే నిజంగా ఎవరైనా తోసుకు వెళ్ళిపోయారేమో. చివాలన లేచి కూర్చుంది మనో. మనో బేబీ, డోంట్ బీ సిల్లీ. మనందరం చూసాం కదా, ఎవరూ లోపలికి రాలేదు అతన్ని తోయడానికి. వేద మనో వాక్ ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ అంది. నా ఉద్దేశం, ఆర్యన్ వైపు చూసింది మనో. నువ్వు అర్థం చేసుకున్నావు కదూ అన్నట్టు. ఎస్, మనో ఈజ్ రైట్. మనో అనుమానం ముమ్మాటికి కరెక్ట్. అతను తనంత తాను వెళ్ళలేదు, ఎవరో తోశారు అతన్ని. ఏంటి ఆర్యన్ నువ్వు కూడా? అప్పుడక్కడ మనం, రషీదు తప్ప ఇంకెవరూ లేరని నువ్వు చూసావు కదా? ఆశ్చర్యపోతూ అడిగింది వేద. మన కళ్ళకి కనబడిన విచిత్రాలు ఎన్నో సృష్టిలో ఉన్నాయి, గంభీరంగా అన్నాడు ఆర్యన్. తన మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి ఆర్యన్ దగ్గరకు వచ్చింది మనో. అవును తాత, మనకి కనబడిన వ్యక్తులెవరో రషీద్ మనతో ఎక్కువ మాట్లాడకూడదని తీసుకుని వెళ్ళిపోయారు, ఆవేశంగా అంది మనో. ఓ గాడ్, ఇంకిప్పుడు అదృశ్య శక్తులు రషీద్ని తీసుకుపోయారని మీ ఇద్దరూ నమ్ముతున్నారా? తల పట్టుకుంది వేద. ఎస్ బామ్మ, నీ పురాణాల్లో ఇలాంటివి కోకొలలు. ఏది ఉదాహరణగా ఒక పురాణ గాథ చెప్పు. మనో వేళాకోళం చేస్తుందేమోనని చూసింది వేద. మనో ముఖం చాలా సీరియస్గా ఉంది. మీ ఇద్దరి ధోరణి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. మీకు అవసరం లేని విషయాలు తలదురిచి లేనిపోని తంటాలు తెచ్చుకుంటారేమో అనిపిస్తోంది. కొంచెం భయంగా అంది వేద. డోంట్ వర్రీ బామా, మనకే ఆపద రాదు. నువ్వు పడుకో. మనో ఆర్యన్ మంచానికి దగ్గరగా రిక్లైనింగ్ చైర్ జరుపుకుని అందులో సెటిల్ అయింది. దాదాపు తెల్లవారేదాకా ఆర్యన్, మనో చిన్న గొంతులతో మాట్లాడుకోవడం వేదకు తెలుస్తూనే ఉంది. వాళ్ల మాటల్లో ఏలియన్స్ అన్న పదం తరచూ వినబడ్డం గమనించింది. తర్వాత తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది వేద.